వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు రాయలసీమ కడప ఎర్రకారం దోశలోకి ఎర్రకారం చేస్తున్నాను. మిరపకాయలు రాళ్ళుప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇది మెదిగిపోయింది. ఇప్పుడు ఆనియన్ ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇలా పొడుగుగా తరుక్కొనైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎర్రగడ్డనే అట్లా మధ్యలో కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోకూడదు. ఐరన్ పెనంలో దోశ వేసుకొని ఇందులో దంచి పెట్టుకున్న ఎర్రకారం వేసుకోవాలి, మళ్ళీ బొంబాయి చట్నీ వేసుకోవాలి. ఇదిగోండి, ఇది పప్పుల పొడి, ఉత్త పప్పులే అన్నమాట. మెత్తగా ఇలా పొడి చేసి వేసుకోవాలి. ఈ పొడిని దోశ పైన చల్లు. ఇదిగోండి, ఎర్రకారం రెడీ. ఇప్పుడు ఎగ్గు దోశ వేస్తాను. ఇదిగోండి, దోశ వేసి ఎగ్ వేసి ఇలా రుద్ది ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎగ్గు దోశకు ఇలా రెండు వైపులా ఎగ్గు దోశ కాల్చుకోవాలి. ఇప్పుడు కారం వేసుకో. ఇదిగోండి, ఇలా దంచి పెట్టుకున్న ఎర్రకారము ఇది వేసుకోవాలి. బొంబాయి చట్నీ వేసుకోవాలి, పప్పుల పొడి వేసి రుద్దుకోవాలి. ఎర్రకారం బొంబాయి చట్నీ ఇలా వేసుకొని రుద్దుకున్న తర్వాత ఇందులో పప్పుల పొడి వేసుకోవాలి చివరిగా. అంతే, ఎగ్ దోశ రెడీ.